మన తెలుగు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధాని అనేది ఈ రోజుతో ముగిసిపోతుంది. సో రేపటి నుంచి చూసుకుంటే ఎవరి రాజధానులు వాళ్ళకే ఉంటాయి. కానీ ఇది వద్దు, అప్పుడే వద్దు, ఇంకొంచెం పొడిగించండి, కొంత సమయాన్ని ఇవ్వండి అని మీరు అడుగుతున్నారు. అసలు ఇలా అలగడానికి గల కారణం ఏంటి? ఉమ్మడి రాజధానిని కోరుకోవడానికి కారణం ఏంటంటే 10 ఏళ్ల పాటు వాళ్ళు నిర్ణయం చేశారు. నిర్ణయం చేసిన ఆ నిర్ణయంలోనే లోపం ఉంది, ఖచ్చితంగా తప్పు ఉంది. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ల పాటు కావాలని మేము అడగలేదు. నేను ఆంధ్ర పౌరుణ్ణి, మేము అడగలేదు. మా మీద బలవంతంగా రుద్దారు. బలవంతంగా రుద్దబడిన ఆ ఉమ్మడి రాజధాని అనే ఆ బంధము ఇంకొద్ది కాలం కొనసాగాలి అని ఎందుకు ఇప్పుడు నేను ఈ ఆఖరి రోజు వచ్చి అడుగుతున్నానంటే, ఇంతవరకు ఈ తెలుగు నేల మీద, ఈ తెలుగు గడ్డ మీద అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కావచ్చు, లేదంటే భారత పార్లమెంట్లో కావచ్చు, ఎన్నో లోతైన డిబేట్లు జరిగాయి, చర్చలు జరిగాయి. ఎంతోమంది మేధావులు, కవులు, కళాకారులు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూరు గ్రామంలో ఉండే నేను ఒక కొత్త ఆలోచన, ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానివ్వండి, లేకుండా నాయకులు కానీ చర్చించని కొన్ని బలమైన దృఢమైన అంశాలు నా దగ్గర ఉన్నాయి. ఆ ఉండడం వల్లే నేను ఇప్పటిదాకా వచ్చాను. ఇక్కడ దాకా ఈ రాజధాని కొనసాగింపు అనేది జరగాలనే అంశంతో ఇక్కడికి రావడం జరిగింది. నా దగ్గర చాలా చాలా బలమైన దృఢమైన అంశాలు ఉన్నాయి. ఈ హైదరాబాద్ అనేది అంటే తెలంగాణ నాయకుల ప్రకారం వాళ్ళు చెప్పే, ఇప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, లేకుంటే హరీష్ రావు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా తీసుకోండి, హైదరాబాద్ నగరం అనేది తెలంగాణలో అంతర్భాగమనే అంశం మీద దశాబ్దాల పాటు చర్చ చేశారు. అయితే 1956 వరకు హైదరాబాద్ నగరం అనేది తెలంగాణలో అంతర్భాగం. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాంకేతికంగా కొన్ని నిర్మాణాత్మకమైన పరిమితులు ఉన్నాయి. ఇది హైదరాబాద్ అనేది తెలంగాణలో అంతర్భాగం కాదు, అది నేను చెప్పగలను, నేను నిరూపణ చేయగలను సాంకేతికంగా. నా ప్రయత్నం, ఎందుకంటే ఆ ప్రయత్నం కోసమే నేను నా పోరాటం టైటిల్తో నేను డాక్యుమెంటరీ చేశాను. ఆ డాక్యుమెంట్ ప్రజెంట్ నిర్మాణంలో ఉంది. అయితే నాకు ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల నేను రిలీజ్ స్థాయికి తీసుకోలేకపోయినాను. అందుకని హైదరాబాద్ నగరం 56కు పూర్వం, నేను స్పష్టంగా చెప్తున్నానండి ఈ టాపిక్, 1956కు పూర్వం అంతర్భాగమే. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను చెప్పాలనే ఉద్దేశంతోనే నేను స్పష్టంగా వచ్చాను. అందుకని ఈరోజు బంధం పూర్తవుతుంది. ఈ బంధం పూర్తి కాకుండా నాకు సంవత్సరాలు అవసరం లేదు. 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అడగట్లేదు. కొద్ది కాలం పాటు నా దగ్గర కొంచెం, అంటే ఇన్నాళ్ళు మా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్పని, వ్యక్తం చేయని అంశాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి చెప్పాలి. అందుకోసము ఒక 5 లేక 6 నెలలు, 11 నెలల పాటు అనుకున్నాను అని నా ఆలోచన. ఈ ఆలోచనని తెలంగాణ సమాజం ముందు మీ ద్వారా నేను ముందుకు తీసుకెళ్తున్నాను. దీనికి సంబంధించి డాక్యుమెంటరీలో, అంటే ఏదైనా డాక్యుమెంటరీ చేయాలన్నా ఏదో ఒక పాయింట్ అనేది తీసుకోవాలి. అసలు ఏ పాయింట్ని తీసుకొని మీరు ఆ డాక్యుమెంటరీని క్రియేట్ చేశారు? ఏ పాయింట్ అంటే చెప్తానండి. మనకు భాషా ప్రయుక్త రాష్ట్రం అనేది 1956లో ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసింది రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని బేస్ చేసుకుని చేశారు. 2 ప్రాంతాలు కలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది అంటే దానికి మూల కారణం మన భారత రాజ్యాంగంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన వెసులుబాటు. ఆ వెసులుబాటుని బేస్ చేసుకొని 2 రాష్ట్రాలు కలిపారు. ఇప్పుడు అదే భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని డివైడ్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ 3 ప్రకారం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే నా పాయింట్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రపంచం ఉందండి. ప్రపంచంలో 100ల కొద్ది దేశాలు ఉన్నాయి, 100ల కొద్ది దేశాలు ఉన్నాయి, 100ల కొద్ది రాజ్యాంగాలు ఉన్నాయి. ఆ రాజ్యాంగాలని చదివి అంబేద్కర్ గారు మనకు భారత సమాజానికి రాజ్యాంగం ఇచ్చారు. అందులో ఒకటి ఈ ఆర్టికల్ 3 అనేది. ఈ ఆర్టికల్ 3ని మీరు కొంచెం సూక్ష్మంగా, స్థూలంగా అర్థం చేసుకుంటే 2 ప్రాంతాలను కలిపి రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చు, లేదా సరిహద్దులు మార్చవచ్చు, పేర్లు మార్చవచ్చు. రాష్ట్రాల విభజనకి ఆర్టికల్ 3 అనేది సాంకేతికంగా ఉపయోగపడుతుంది. అయితే
వీళ్ళు చేసిన పొరపాటు, ఆనాటి భారత కేంద్ర ప్రభుత్వం చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే మనకు ప్రపంచంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఇది. తెలుగు మాట్లాడే వాళ్ళు ఒకటిగా ఉంటే బాగుంటుందనే సంకల్పంతో భాష పేరు మీద రాష్ట్రం ఏర్పాటు చేశారు. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలను కూడా డివైడ్ చేయొచ్చు, విభజన చేయొచ్చు అనే అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ముందు చర్చకు పెట్టాలి. అది అంటే ఆర్టికల్ 3కి రాజ్యాంగ సవరణ అవసరం. ఆర్టికల్ 3కి రాజ్యాంగ సవరణ లేకుండా, ఆ రాజ్యాంగ సవరణ అనేది ఉభయ సభల్లో ఆమోదం పొందకుండా ఆ ఆర్టికల్ 3ని ఆంధ్రప్రదేశ్ విభజనకు ఉపయోగించడం అనేది ప్రాథమిక తప్పిదం. అసలు ఆ చట్టమే తప్పు అంటున్నాను, ఆ చట్టమే అన్యాయం అంటున్నాను. అందుకని ఈ చట్టాన్ని ఉపసంహారం చేసుకోవాలి, మళ్ళీ సమీక్షించి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి, 5.5 కోట్ల మంది ప్రజలకు న్యాయం జరగాలి. అలా న్యాయం చేయడానికి హేతుబద్ధతను పాటించాలి. అహేతుకంగా చట్టం చేశారు, ఆ చట్టం తప్పు. అందుకని ఈ సామాన్యుడి యొక్క మాటల్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే మిమ్మల్ని సమర్థించడం జరిగింది. ఆ చట్టం తయారు చేసిన పద్ధతే కరెక్ట్ కాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్ ఇది ఆర్టికల్ 3 ప్రకారము డివైడ్ చేయాలంటే రాజ్యాంగ సవరణ జరిగి తీరాలి. అది చేయకుండా చేశారు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను. ఉమ్మడి రాజధాని బంధం అనేది మరికొద్ది కాలం పాటు కొనసాగితే హేతుబద్ధమైన చర్చలు, సహేతుకమైన చర్చలకు అది పునాదిగా మారుతుంది. అప్పుడు సమాజంలోని మేధావుల నుంచి కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు అందరి దగ్గర నుంచి రకరకాల స్పందనలు వస్తాయి. నేను నా దగ్గర ఉండే అంశాలని నిర్మాణాత్మకంగా వారి దృష్టి తీసుకెళ్ళిన తర్వాత ఈ బంధం అనేది కొనసాగడానికి సమాజం ఎలా సంబంధించిందో అప్పుడు చూడాలండి. అయితే నా వరకు ఏంటంటే నష్టపోయిన, కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఊరట లభిస్తుంది.